వెల్కమ్ టు ఎ న్యూ వీడియో. మీలో చాలా మందికి ఎలాగైనా మనీ సంపాదించాలని ఉంటుంది, బట్ ఏం వర్క్ చేయాలో తెలియదు. ఎలాంటి వర్క్ చేస్తే జెన్యూన్ గా మనీ సంపాదించవచ్చో ఈ వీడియోలో నేను మీకు చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవ్రీ వీక్ నేను కన్సిస్టెంట్ గా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తాను. చాలా మంది ఏముందిలే చేద్దాం చూద్దాం అంటారు. అది కరెక్ట్ కాదు. అండ్ చాలా వరకు మనీ అనేది మీరు బీటెక్ చదువుతున్నప్పుడే థర్డ్ ఇయర్ నుంచే మీరు మొదలెక్కేసేయాలి. ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి, ఫ్రెండ్స్ పెరుగుతారు, అవుటింగ్కి, ఇలా చాలా రకాల టైప్స్ ఆఫ్ పేమెంట్స్కి మీకు మనీ కావాలి. సో మీ మనీ ఎర్న్ చేయాలి అంటే జెన్యూన్ వేస్ తెలియాలి. అది మీకు తెలియదు కదా. సో అందుకే నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనీ ఎర్నింగ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి విషయమే. బట్ ఇందులో కూడా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రెండోది వచ్చేసి సేఫ్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ తీసుకునే కొద్దీ మనం పెట్టే డబ్బులు పెరుగుతాయి, మనకు వచ్చే డబ్బులు పెరుగుతాయి, అండ్ మనం చేయాల్సిన పని కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ సేఫ్ సైడ్ వచ్చేసి మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఆల్సో మనకు వచ్చే మనీ, మనం చేసే పని రెండు ఒకటి కాదు, కొంచెం తక్కువే వస్తాయి. చేసే పనికి తక్కువే వస్తాయి ఇన్కమ్ అనేది. అండ్ అలా మనం జడ్జిఫై చేసుకుంటూ పనులు అయితే చేస్తాం. సో నేను ఇలా టోటల్ రిస్క్ ఫ్యాక్టర్ అండ్ సేఫ్ ఫ్యాక్టర్ రెండింటి మీద ఫీల్డ్ వర్క్ చేశాను. మన ఫీల్డ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రీసెర్చ్ చేస్తా. అలా రీసెర్చ్ చేసి ఒక 6 టాపిక్స్ మీ ముందుకైతే తీసుకొచ్చా. ఈ 6 వేస్ అనేది ఇందులో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకుంటే మీకు మనీ ఎర్న్ చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. రీచ్ కోసం కామెంట్ కూడా చేయండి. అప్పుడే ఇంకో 10 మందికి మన వీడియో రీచ్ అవుతుంది. ఈ స్క్రీన్ మీద కనపడే ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూట్యూబ్ కెరియర్. యూట్యూబ్ కెరియర్ అనేది మనం తీసుకుంటే మనీ అనేది ఇనీషియల్గా రావు. మనం కొంచెం వర్క్ చేయాలి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి. ఇవి వచ్చేసిన తర్వాత మనకు మనీ జనరేట్ అవుతుంది. సో అలా మొత్తం ఒక 4 to 5 monthsలో మనీ అనేది మనకు వస్తుంది మంచిగా కష్టపడితే. బట్ కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టాలి, కంటెంట్ ఉండాలి. ఇక్కడ కంటెంట్ ఈజ్ ద కింగ్. అండ్ ఆల్సో మీకు ఎడిటింగ్ రావాలి, మంచి స్కిల్ ఉండాలి. మీకు తెలిసిన ఒక మంచి టాపిక్ని కవర్ చేస్తూ వీడియోలు చేస్తే గనక మంచి గ్రోత్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని యూట్యూబ్గా తీసుకోవాలి. ఫుల్ వీడియో కావాలి ఓన్లీ యూట్యూబ్ కెరియర్ మీద మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్ అనమాట. దీన్ని నేను రిస్క్ మార్కెట్ అంటాను, ఎందుకంటే ఇక్కడ రిస్క్ తీసుకునే కొద్దీ రొక్కే అనమాట. ఎక్కువ రిస్క్ తీసుకుంటేనే మీకు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, అలానే డబ్బులు పోయే అవకాశం కూడా ఉంది. నేనైతే మీకు పర్సనల్గా రికమెండ్ చేయను. బట్ మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ప్రియర్ నాలెడ్జ్ కూడా ఉంది అనుకుంటే యూ కెన్ చూస్ స్టాక్ మార్కెట్ అనమాట. ఎందుకంటే మీకు నేను చెప్పే ఈ 6-7 టాపిక్స్లో ఎక్కువ డబ్బులు తెచ్చేది ఇదే, అందుకని ఎక్కువ రిస్క్ ఉండేది కూడా ఇదే. నేనైతే రికమెండ్ చేయను. బట్ మీకు నాలెడ్జ్ ఉంది, మీరు చేసుకోగలను అనుకుంటే చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. అండ్ కొత్తగా నా అన్వేషణ కూడా మీకు షేర్ చేస్తున్నారు నాలెడ్జ్ అనేది. సో ఓకే, యూ కెన్ చూస్. ఓకే అనుకుంటే మీరు స్టాక్ మార్కెట్ వైపు కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్కి చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఆ వెబ్సైట్స్ అన్నీ నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను. అండ్ అలానే మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రీలాన్సింగ్లో ఏమేమి చేయొచ్చు. ఓకే, ఫ్రీలాన్సింగ్లో ఎడిటింగ్ చేయొచ్చు, ఫోటోషాప్ చేయొచ్చు, ఎక్సెల్ చేయొచ్చు, వెబ్సైట్ బిల్డింగ్ అండ్ పీపీటీస్ చేయొచ్చు. ఇలా చాలా చాలా చేయొచ్చు. బట్ ఏం చేయాలన్నా కానీ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఆ స్కిల్ని మీరు ఎక్వైర్ చేసుకోవడానికి ఒక 20 days దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ స్కిల్ మీకు వచ్చేసిన తర్వాత ఒక 2-3 ఫ్రీ ప్రాజెక్ట్స్ చేయండి. అది ఒక రెజ్యూమ్లో తయారు చేసి ఆ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో పెట్టుకుంటే కనుక సమ్వన్ విల్ హైర్ యూ. సో మీకు ఒక పర్టికులర్ మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ మంచిగా సంపాదించవచ్చు, కాకపోతే మీకు పేషెన్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్ట్ టైం. ఈ పార్ట్ టైం అనేది మీరు మీ లొకేషన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. మీరు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కాకినాడ, వైజాగ్ ఇలా పాపులర్ సిటీస్లో ఉంటే గనక మీరు మంచిగా ఎక్కడ పడితే అక్కడ డీమార్ట్స్, రిలయన్స్ డిజిటల్స్ అండ్ అలానే మనకి కొత్తగా రత్నదీప్ అని వస్తున్నాయి అవి, అండ్ అలానే మాల్స్ ఉంటాయి కదా, విజయవాడ అయితే ట్రెండ్సిక్ మాల్ అని, పీవీపీ మాల్, అలా రకరకాల మాల్స్ ఉంటాయి. ఇంకా అవే కాకుండా మీరు స్విగ్గీ, జెప్టో, జొమాటో, ర్యాపిడో, ఊబర్ ఇలా ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇవన్నీ మీరు చేస్తూ పార్ట్ టైం చేసుకుంటూ మనీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయాలి అంటే మీకు స్విగ్గీ, జెప్టో
ఇంకా జొమాటో, ర్యాపిడో ఇవి చేయాలంటే లైసెన్స్ అండ్ బైక్ ఉండాలి. అండ్ మీకు అలానే డీమార్ట్, రిలయన్స్ స్మార్ట్, మాల్స్ ఇంకా ఇలా వాటిలో చేయాలంటే పార్ట్ టైంకి మీకు కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ ఆల్సో మీకు తెలిసిన వాళ్ళు ఇంకా కూడా బెస్టే, ఎందుకంటే రికమెండేషన్స్ ద్వారా ఎక్కువ హైరింగ్ కూడా చేసుకుంటారు. సో ఇలా మీరు ఇవి అన్నిటికీ పార్ట్ టైం చేసుకోవచ్చు అనమాట. రియాలిటీలో నేను చూస్తే పార్ట్ టైమ్స్ అంటే ఇవే ఉన్నాయి, ఇంకెలాంటి పార్ట్ టైమ్స్ లేవు. మీరు ఏమీ ఆలోచించకండి. మీరు ఏం ఆలోచించాలి అనుకున్నా కానీ కొంచెం స్కామ్స్ ఉంటాయి. అండ్ 60% స్కామ్స్ జరిగే అవకాశం ఉంది, 40% స్కామ్స్ జరిగే అవకాశం లేదు. సో డిపెండ్స్ ఆన్ యూ అనమాట. నాకైతే పార్ట్ టైమ్స్ ఇవే జెన్యూన్గా అనిపించాయి, ఇంకేమీ నేనైతే నమ్మలేదు. అండ్ నేను ట్రై చేశాను కానీ మ్యాక్సిమం స్కామ్లే దొరికాయి. సో నేను అందుకే ఏమీ లిస్ట్ చేయలేదు. సో ఇందులో మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు అనమాట. అంటే సాయంత్రం మీరు 4కి కాలేజ్ నుంచి బయలుదేరి 5కి మీ రూమ్కి వెళ్ళిపోతే 5:30 or 6కి మీరు పార్ట్ టైం ఓపెన్ చేసుకుంటే కనుక 6 to 10 or 6 to 11 టైమింగ్స్ ఉంటాయి. సో అలా దాన్ని బట్టి మీకు పే ఉంటుంది. పార్ట్ టైం చేసుకుంటే మినిమం మీకు ఒక 6,000 కన్నా తక్కువైతే రావు. పర్ మంత్కి 6,000 అయితే మీరు సంపాదించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ అనమాట. మీరు మీ కాలేజీలోనే ఈ యొక్క పార్ట్ టైమ్స్ లాగా చేసుకోవచ్చు అనమాట, మనీ జనరేట్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన ఎవరైనా ఫ్యాకల్టీని అడిగి వాళ్ళ కింద మీరు పని చేస్తే కనుక వాళ్ళ పనులు కొన్ని మీరు చేస్తే మీకు ఒక 4,000 or 3,000 లేకపోతే ఒక 5,000 లోపు ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అలా మీరు మీ సార్ కిందే పని చేసుకోవచ్చు అనమాట, మీ ఫ్యాకల్టీ కింద. ఎలా చేయాలి? తెలిసిన ఫ్యాకల్టీ కింద ఏమైనా పని చేయడం, ల్యాబ్ అసిస్టెంట్స్ చేయడం, కోఆర్డినేషన్ చేయడం, అప్పుడప్పుడు ఇన్విజిలేషన్స్ చేసుకోవడం, అండ్ రివిజన్ చేపియాలంటే మీ జూనియర్స్ని రివిజన్ చేపించడం, ఇలా ఎక్సెట్రా వర్క్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఈ వర్క్స్ అన్నీ మీరు మీ ఫ్యాకల్టీ కోసం చేసి పెడితే ఆయన మీకు మీ చేసే పనికి ఇంప్రెస్ అయ్యి కొంచెం డబ్బులు ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ తెలిసిన ఫ్యాకల్టీని ఇలా అడగండి అండ్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఎందుకంటే సిఎస్సిలో మీరు అందరూ తెలిసిపోతారు కాబట్టి వాళ్ళు మీకు ఫ్రీగా పని చేయించుకుంటారు కానీ డబ్బులు అయితే ఎవరు. అండ్ మీరు సిఎస్సి వాళ్ళు అయితే అగ్రి వాళ్ళు అయితే మెకానికల్ ఆర్ సిఎస్సి ఇలా బ్రాంచెస్ చేంజ్ చేసుకుంటూ మీరు వర్క్ని అడిగితే కనుక దొరికే ఛాన్స్ ఉంది. సో ఇలా కూడా కొంచెం మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం రియాలిటీవే అండ్ నాకైతే పాజిటివ్గా అనిపించింది. రియాలిటీలో ఇది వర్క్ కూడా అయింది. నేను ఒక ఫ్యాకల్టీ కింద నాకు తెలిసిన ఒక జూనియర్ని అయితే పెట్టాను అండ్ తనకి 3,500 అయితే పే చేస్తున్నారు పర్ మంత్ అనేది. తనని ఇన్విజిలేషన్స్కి, ల్యాబ్ అసిస్టెంట్స్కి వాడుతున్నారు. సో అలా మీరు కూడా యాజ్ పర్ యువర్ డిమాండ్ మీరు పని చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్మిషన్స్ అనమాట. ఈ అడ్మిషన్స్ ఇప్పించి మీరు 2,000 నుంచి 3,000 పర్ అడ్మిషన్కి ఛార్జ్ చేయొచ్చు. మీరు మీ ఫ్యాకల్టీ ఆర్ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడిగేసేయండి, సార్ ఇట్లా నాకు తెలిసిన అడ్మిషన్స్ ఉన్నారు, సో నేనైతే జాయిన్ చేయించగలను, సో నేను జాయిన్ చేయించినందుకు నాకు ఎంత ఇస్తారు అని ఫస్ట్ అయితే తక్కువే మాట్లాడతారు, తర్వాత మాట్లాడుకుని ఇద్దరికి ఓకే చేసుకోండి. ఎంతో కొంత అనేది మీ బార్గెన్ని బట్టి ఉంటుంది. సో మీ యొక్క ఫ్యాకల్టీస్తో మంచిగా బార్గెన్ చేసుకుని ఒక ప్రైజ్ అనేది ఫిక్స్ అయిపోయి మీరు ఇలా అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. మీరు ఎంతమందిని అయితే అడ్మిషన్ తెప్పిస్తారో అంతమందికి 2,000 నుంచి 3,000 వరకు అయితే ఇస్తారు, ఎందుకంటే సార్స్ కొంచెం ఉంచుకుంటారు, మీకు కొంచెం ఇస్తారు. సో అలా అనమాట. సో ఇలా మీరు ఒక 10 మందిని చేర్పిస్తే 20,000. మీది ఓ మంచి కాలేజ్ అనిపిస్తే ఓకే పర్లేదు జాయిన్ చేయించవచ్చు. కాదు కొంచెం యావరేజ్ బట్ స్టడీ అయితే బాగుంటుంది అనుకున్నా ఓకే నాట్ ప్రాబ్లం. అండ్ కాదు కొంచెం యావరేజ్లో కూడా వరస్ట్ కాలేజ్ అనుకుంటే ప్లీజ్ ఎక్కువ మందిని జాయిన్ చేయించొద్దు, బలి చేయొద్దు వాళ్ళ పాపం, మళ్ళీ వచ్చిన తర్వాత మిమ్మల్ని తిట్టుకుంటారు, ఎందుకు చెప్పండి. సో కొంచెం చూసుకొని బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి పనులు చేయండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ టాపిక్ వచ్చేసి కమ్యూనిటీ వర్క్ అనమాట. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోండి. అంటే ఒక 4 to 5 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఒక కమ్యూనిటీ అనుకోండి. ఈ 5 ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే మీ సీనియర్స్కి రికార్డ్స్ రాయండి. ఒక రికార్డ్ వచ్చేసి 300 కమ్మండి, అంటే రాసినందుకు. అండ్ వాళ్ళు అప్పటికప్పుడు రాయలేరు కదా, సో ఇట్లా తెలియకుండా చేసేయచ్చు. సో అలా చేసి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పీడిఎఫ్లు రాసి డాక్యుమెంటేషన్లు చేయొచ్చు, పీపీటీలు చేయొచ్చు. ఇలా రకరకాలుగా మీ సీనియర్స్కి మీరు ఉపయోగపడి డబ్బులు ఛార్జ్ చేయొచ్చు, ఎందుకంటే మీరు ఉత్తగా రాయట్లేదు. అండ్ మీ సీనియర్స్కి కూడా కొంచెం వర్క్ లోడ్ తగ్గుతుంది కదా. చాలామంది ఉంటారు, ప్రతి కాలేజీలో ఉంటారు. కొంచెం చూసుకొని మీరు చేస్తే కనుక ఒక 5-6 చేసుకున్నా మీకైతే మినిమం మిగిలిపోతాయి. సో ఇలా ప్రతిదీ వచ్చేదే. ఇది లీగల్వే కాదు, ఇల్లీగల్వేనే. కాకపోతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి, యుకిలికి చేసుకోవచ్చు కదా, ఎక్కువ మందికి ఛాన్సెస్ ఉన్నాయి కదా అని నేను ఇదైతే కవర్ చేస్తున్నాను. సో ఇదే అనమాట. దీంట్లో మీరు 300 to 500 పర్ వర్క్కి ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఛార్జ్ చేసిన దాన్ని బట్టి మీరు ఎంతమంది ఉంటే అంతమంది షేర్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. సో ఇవి బయట రియాలిటీగా మనం డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి ఉన్న వేస్ అనమాట. ఇక నా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, యూట్యూబ్ కెరియర్ని మీరు చూస్ చేసుకుంటే మీకు ఫస్ట్లో డబ్బులు రావు. స్టాక్స్ని చూసుకున్నా కానీ రిస్క్ని కొద్దీ డబ్బులు వస్తాయి. అండ్ ఫ్రీలాన్సింగ్లో ఒక 4,000 నుంచి 10,000 వరకు సంపాదించవచ్చు. అండ్ అట్లానే చూసుకుంటే మన పార్ట్ టైంలో మినిమం 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది పేమెంట్.
అండ్ జూనియర్ అసిస్టెంట్స్లో మనకి 3000 నుంచి 6000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ మంత్. అండ్ అడ్మిషన్స్ తెచ్చుకుంటూ పర్ ఇయర్కి మీరు ఒక 10,000 నుంచి 25,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమ్యూనిటీ వర్క్ పర్ వర్క్ వచ్చేసి 300 to 500. సో ఇలా మీరు చూస్ చేసుకోండి మీ వేని. ఈ వీడియోకి ఇంతే గైస్. సో నేనైతే ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే సారీ ఫర్ దాట్. అండ్ నేనైతే రియాలిటీస్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఏం టాపిక్ కవర్ చేయాలో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.